నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం మెనోపాజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మెనోపాజ్ అంటే ఏంటి, ఈ స్టేజ్ వచ్చాక మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ స్టేజ్లో ఎలాంటి కాంప్లికేషన్స్ మనకు ఉంటాయి అనే విషయాల గురించి కూడా పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈనాటి కార్యక్రమంలో. మరి మెనోపాజ్ స్టేజ్కి వచ్చినటువంటి మహిళలు ఎవరైనా సరే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, మీరు ఏవైనా సరే సమస్యలతో బాధపడుతున్నా సరే, ఇవాల్టి లైవ్ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. మీ యొక్క సమస్యలకు, సందేహాలకు సలహాలు ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఫెహ్మిదా బాను గారు, సీనియర్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ సర్జన్, ఫెహ్మీ కేర్ హాస్పిటల్, యూసఫ్గూడ చెక్ పోస్ట్. మరి డాక్టర్ గారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం చూస్తూ ఉంటాం మహిళలు మెనోపాజ్ స్టేజ్కి వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్లీ అసలు మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోవడం. ఇది మెనార్క్ అంటే బహిష్టు అయిన తర్వాత మొదలయ్యి ఎంటైర్ రీప్రొడక్టివ్ ఏజ్లో రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యి తర్వాత యూజువలీ 50 years అప్పుడు ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడం అనేది ఒక లక్షణం, కానీ మెనోపాజ్ అనేది ఒక దశ. అది కొన్ని సంవత్సరాల ముందు నుండి మొదలయ్యి ముట్లు ఆగిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ మొత్తం దశ కూడా పెరి మెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్ అనేది ముట్లు ఆగడం వల్ల వచ్చే ఒక సూచన, ఒక లక్షణం. ముందు తర్వాత పీరియడ్ని కలిపి పెరి మెనోపాజ్ అంటారు. దీనికి సంబంధించిన లక్షణాలు, దీనికి సంబంధించిన స్త్రీలకి కష్టాలు అన్నీ కూడా ఈ దశలో ఎక్కడైనా ఉండొచ్చు. సో పెరి మెనోపాజ్ అని మాట్లాడుకుందాము. ఓకే. మెనోపాజ్ అనేది 2 రకాలుగా రావచ్చు. ఒకటి న్యాచురల్ మెనోపాజ్, అంటే వయస్సు పరంగా వచ్చి ముట్లు ఆగిపోవడాన్ని న్యాచురల్ మెనోపాజ్ అంటారు. ఇంకొకటి సర్జికల్ మెనోపాజ్. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏదైనా సర్జరీ చేసి యుట్రస్తో పాటు ఓవరీస్ తీసేసినప్పుడు వాళ్ళలో సడన్గా ఓవరీ నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్ అన్నీ కూడాను, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ అన్నీ సడన్గా లభించవు. దాన్ని సర్జికల్ మెనోపాజ్ అంటారు. అందుకని యుట్రస్ తొలగించాల్సిన అవసరం ఉంటే కూడాను ఓవరీస్ని తీయకండి అని యూజువలీ అందరూ సెన్సిబుల్ గైనకాలజిస్ట్ అందరూ చెప్తుంటారనమాట. చాలా అవసరమైన పరిస్థితిలోనే ఓవరీలోనో ట్యూమర్స్ ఉండడమో, లేకపోతే ఓవరీయే ప్రథమ కారణంగా ఉండి ఓవరీలో ట్యూమర్స్, ఓవరీలో క్యాన్సర్ ఉంటే ఓవరీ తీయక తప్పదు. అలా పరిస్థితి లేకుండా యుట్రస్లో ఫైబ్రాయిడ్ ఉండి యుట్రస్లో ముట్లు సంబంధించిన వేరే తదితర బాధలుండి యుట్రస్ తీయాల్సి వచ్చినప్పుడు దానితో పాటు హెల్తీగా ఉన్న ఓవరీస్ తీయకూడదు అని చెప్తాము. ఎందుకంటే సర్జికల్ మెనోపాజ్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మెనోపాజ్ అనేది ఒక దశలాగా స్లోలీ అడ్జస్ట్ అయినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పేషెంట్ మెంటలీ ప్రిపేర్ అయి ఉంటుంది. సర్జికల్ మెనోపాజ్లో సడన్గా హార్మోన్ లోపిస్తాయి. అసలు మెనోపాజ్లో సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎంటైర్ రీప్రొడక్టివ్ ఏజ్లో లభించిన ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపించడం వల్ల మెనోపాజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. స్త్రీలకు ఉన్న ప్రత్యేక ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ హార్మోన్స్ ఓవరీ నుండి ప్రొడ్యూస్ అవుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్. ఇవి 2 కూడాను ఋతుక్రమం రావడానికి చాలా అవసరం. ఇవి క్రమేపీ తగ్గుతూ మెనోపాజ్ వస్తుంది. ఓకే, మరి ఈ మెనోపాజ్ వచ్చింది అని తెలియడానికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముట్లు ఆగిపోవడము ఒక సూచన. మిగతావి వీ కెన్ డివైడ్ ఇంటూ మెంటలీ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్. సైకలాజికలీ, ఎమోషనలీ పేషెంట్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ప్రతి చిన్నదానికి చికాకు పడడము, లేకపోతే ఆందోళనగా ఉండడము. ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అంటారు. ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అంటే మనం అలోన్గా ఒంటరిగా అయిపోయామా, పిల్లలందరూ పెరిగి గూటి నుండి ఎగిరిపోయినాయా, పక్షులు అలోన్గా ఉండిపోయినామా అనే ఫీలింగ్ని ఎంటీనెస్ సిండ్రోమ్ అంటారు. కొన్నిసార్లు అలా ఫీల్ అవుతారు. లేదా నిద్ర లేకుండా స్లీప్లెస్నెస్తో ఉంటారు. ఆందోళన, ప్రతి చిన్నదానికి యాంగ్జైటీతో ఉంటారు. ఇవన్నీ మానసిక సంబంధించిన సిమ్టమ్స్. శారీరకంగా సంబంధించినవి చర్మము డ్రైగా ఉండడము,
లేదా మూత్రము తరచుగా రావడము, యోని డ్రైగా అయిపోవడము, రీప్రొడక్టివ్ ఏజ్లో ఉండాల్సిన కంఫర్ట్ లేక, డిస్పరోనియా లాంటి సిమ్టమ్స్ అంటే లైంగికంగా కలిసినప్పుడు ఇబ్బంది పడడము, లేదా బోన్స్ వీక్ అయిపోయి బోన్ పెయిన్స్ రావడము, మజిల్ పెయిన్స్ రావడము, ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడము, ఇవన్నీ కూడా మెనోపాజ్కి సంబంధించి కలగొచ్చు. ఓకే మేడం, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం, వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు మేడం. ఓకేనమ్మా, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా సిస్టర్ కి చెప్పండి. హలో వింటున్నారండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా అక్కగారికి కంటున్నాడు మేడం, గర్భసంచికి పట్టి. అంటే ఇప్పుడేమో హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంట్ అన్నారు, 2వ నెల అన్నారు. దానివల్ల ఏ ప్రాబ్లం కాదు కదా మేడం? ఒకసారి మీ సమస్య ఏంటో మరొకసారి చెప్పండి అమ్మా. అక్కగారికి కంటున్నది మేడం, గర్భసంచికి పట్టి. హలో చెప్పండి. గర్భసంచికి పట్టి కంటున్నది మేడం, హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంట్ అన్నారు. హ్మ్. దానివల్ల ఏ ప్రాబ్లం రాదు కదా అని మీకు కాల్ చేశాను. మీ సమస్య ఆ పర్టికులర్ లేడీకి ప్రెగ్నెన్సీ ఉంది అండ్ గర్భసంచికి కంతి ఉంది, అంతేనా? కంతి ఉంటే ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో ఈ ప్రెగ్నెన్సీతో పాటు ఆ కంతి కూడా పెరుగుతుంది. డెలివరీ టైంలో మీ గైనకాలజిస్ట్ బేబీని డెలివరీ చేసినప్పుడు ఆ కంతిని కూడా తొలగిస్తారు. సో మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఓకే మేడం, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం వారితో. హలో, హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది మేడం. గీత, ఆ లోపల మనము ఇంకొక ప్రిమెచ్యూర్ మెనోపాజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే. ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే మనం ఎక్స్పెక్టెడ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ముందు 50 years ఉండేది. ఓకే. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో, మన దేశంలో కొద్దిగా అర్లీగా మెనోపాజ్ అవుతుంది. అది కాకుండా మరీ 40 సంవత్సరాల లోపే మెనోపాజ్ వచ్చేస్తే దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. దానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జెను పదార్థాలకి సంబంధించిన కారణాలు, కొన్ని మల్టిపుల్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే కూడా అలా వస్తాయి. అండ్ కొన్నిసార్లు ఇది వంశపారంపర్యంగా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. సో ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అనేది కూడా ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నాము. సో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. కారణాలు ఏంటి, కెమికల్ ఎక్స్పోజర్సా, టాక్సిన్స్ అని చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇది కూడా ఒక ముఖ్య అంశం. ఓకే, అంటే మేడం ఇప్పుడు ఒక మహిళ మెనోపాజ్ స్టేజ్కి వెళ్తుంది అన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఎక్స్పెక్టెడ్ ఏజ్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకునే ముందు మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో, 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేక్కడ నుంచి, చింతల నుంచి అండి. హలో, ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి మా. హలో, మా పాప 13 years మేడం. తను మెచ్యూర్డ్ ఒక 5 months అవుతుంది. 15 days బ్లీడింగ్ అయింది మేడం తనకి. 15 days లోనే 2 times, అదే 1 month 2 times బ్లీడింగ్ అయింది. ఒక 4 months అయ్యి స్టాప్ అయిపోయింది మేడం. 1 month నుంచి కావట్లేదు. ఏదైనా ప్రాబ్లమా, చూపెట్టాలన్నా బయట ఎక్కడన్నా? ఋతుక్రమం స్టార్ట్ అయినప్పుడు తొలి దశలో కొంచెం పీరియడ్ ఎక్కువ తక్కువ అవ్వడము, ఇర్రెగ్యులర్గా ఉండడము సహజమే. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసే బదులు ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించి వేరే కారణాలు అయితే లేవు కదా అని నిర్ధారణ చేసుకొని అప్పుడు సుఖంగా ఉండడం మేలు. ఒకవేళ అందులో ఏమైనా కారణం ఉంది, లేదా పాప విపరీతంగా బ్లీడ్ అయిపోయి అనీమిక్ అయిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడానికి మీ గైనకాలజిస్ట్ మీకు మెడిసిన్స్ రాస్తారండి. తప్పకుండా ఒకసారైనా సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు, అయితే ఈ మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళిన మహిళ సో చిన్న ఇందాక మీరు చెప్పినప్పుడు చాలా లక్షణాలు వాళ్ళకి కనిపించినా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టేజ్లో ఇది కామన్ అనుకుంటారు కానీ వెంటనే వెళ్ళి చూపించుకోవడం అది చేయరు. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా లేడీస్కి ఆ ఏజ్లో కావాల్సింది కౌన్సిలింగ్. ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది వాళ్ళకు క్లియర్గా తెలియాలి. చిన్న గొప్ప మజిల్ పెయిన్స్ ఉండడము, నీరసం ఉండడము ఇది సహజమే. ఇది ప్రత్యేకించి
తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏమి ఉండకపోవచ్చు. కానీ మెనోపాజ్ వస్తుంది అన్నప్పుడు దానికంటే కొన్ని సంవత్సరాల ముందు నుండి శరీరంలో కాల్షియం డిపాజిట్స్ మంచిగా పెంచుకోవాలి. ఇవి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ వల్లనే సాధ్యమవుతుంది. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా వాకింగ్, స్టాటిక్ సైక్లింగ్ అయినా సరే, ఎనీథింగ్ విచ్ గివ్స్ ద బోన్స్ ద డిపాజిషన్ ఆఫ్ ద కాల్షియం. అంటే కాల్షియము మెనోపాజ్ అప్పుడు డిపాజిట్ అవ్వదు, ఇన్ఫ్యాక్ట్ కరిగిపోతుంది మెనోపాజ్ వచ్చిన తర్వాత. ఈస్ట్రోజన్ లోపిస్తుంది కాబట్టి శరీరంలోని కాల్షియము బోన్లలో ఉండే డిపాజిట్స్ అన్నీ తగ్గడం మొదలు పెడతాయి. అందుకని కనీసం ఒక డికేడ్ ముందు నుండి కూడా, ఇన్ఫ్యాక్ట్ టీనేజ్ నుండి కూడా ఎక్సర్సైజ్కి అలవాటు చేయాలి. కాల్షియం తీసుకోవడము 30-35 ఇయర్స్ నుండి కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ డైట్లో కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్స్, మల్టీ న్యూట్రియంట్స్ ఇవి తీసుకోవడము చాలా ఉపయోగకరం. అండ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన మంచి డిపాజిట్స్ కాల్షియం ఉంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత బోన్స్లో నుండి కాల్షియం తగ్గినా కూడాను ఆ స్త్రీకి బ్యాలెన్స్ సరిపోతుంది. మరి ఆస్టియోపీనియా ఉంది, బోన్స్ ముందు నుండి కాల్షియం చాలా తక్కువ ఉంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆస్టియోపోరోసిస్లోకి వెళ్తారు. అంటే చాలా శాతం కాల్షియం తగ్గిపోవడం వల్ల చిన్న తాకిడికి ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ సక్రమంగా దినచర్య పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి చిన్నదానికి వరి అవ్వకుండా ఇది నార్మల్ అని మెంటల్ యాటిట్యూడ్ని అలవర్చుకోవడము, ఒకవేళ టైం ఉంటే హాబీస్ పెట్టుకోవడము, లేదా ఎవరికైనా ఉపయోగపడే పని చేయడము, తమను తాము బిజీ పెట్టుకోవడం అవసరం. యూజువలీ ఈ ఏజ్లో వాళ్ళకి సరైన ఫుల్ ఎంగేజ్మెంట్ లేకుంటే పదే అదే ఆలోచించి బాధపడుతుంటారు. సో అలా టైం వేస్ట్ చేసే బదులు ఇంకొకరికి ఉపయోగపడే పనులు ఏదైనా చేసుకొని తమని తాము పని కల్పించుకొని ఉండి బిజీగా ఉండడము ఒక చాలా మంచి అవకాశం ఇంకొకరికి ఉపయోగపడడానికి, మనల్ని మనము బిజీ పెట్టుకోవడానికి. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం వారితో. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు డేట్లు రావడం లేదండి ఒక 4 ఏళ్ళ నుంచి. మీ వయసు ఎంత అండి? నా వయసు 45. 47. ఓకే, 45. మెనోపాజ్ వచ్చే దశలో ముట్లు ఆగిపోతే ఇవి నిజంగా ముట్లు మెనోపాజ్ వచ్చి ఆగిపోయాయా లేదా వేరే కారణం ఉందా అనడానికి కొన్ని హార్మోన్ టెస్టులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ FSH, LH, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎస్టిమేట్ చేసి మీకు మెనోపాజ్ వచ్చిందో లేదో చెప్పగలము. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ ఏజ్లో స్త్రీలకి సంబంధించిన జబ్బులే కాకుండా ఈజీగా వెయిట్ పుటాన్ అవ్వడము, ఒబిసిటీ, బ్లడ్ ప్రెషరు, షుగరు ఇలాంటి జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని సంప్రదించి వీటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. అండ్ స్త్రీలకి ప్రత్యేకించి గర్భసంచి మీద వచ్చే క్యాన్సర్ సర్వీక్స్ మన కంట్రీ కూడా ఫ్రీక్వెంట్గా దీనికి గురి అయిన కంట్రీ కాబట్టి దీని గురించి అవగాహన పెట్టుకొని ప్యాప్ స్మియర్, ఇది చాలా సింపుల్ టెస్ట్, చాలా చౌకగా కూడా అవుతుంది, చాలా చోట్ల అవుతుంది. ప్రతి గైనకాలజిస్ట్ క్లినిక్లో దీని సదుపాయం ఉంటుంది. ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి, ఒక అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. ప్యాప్ స్మియర్లో సర్వీక్స్కి సంబంధించిన జబ్బులు వెల్లడవుతాయి. దాదాపు 10 సంవత్సరాల ముందే క్యాన్సర్ సర్వీక్స్ రాబోతుందా కూడా కనుక్కోవచ్చు. అండ్ అల్ట్రాసౌండ్ వల్ల ఓవరీలో ఏమైనా సిస్టులు ఉన్నాయా, కంతులు ఉన్నాయా తెలుస్తుంది. ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన టెస్టులు. సంవత్సరానికి ఒకసారి అయినా కనీసము మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. సో స్కానింగ్, ఒక ప్యాప్ స్మియర్, ఒక జనరల్ ఎగ్జామినేషను, అండ్ అదే స్టేజ్లో లేడీస్కి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా డాక్టర్లు నేర్పిస్తారు. కనీసం ఇవి 3-4 పనులైన ప్రతి స్త్రీ పెరిమెనోపాజ్ ఏజ్ నుండి కూడా తమని తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే మేడం, మరొక కాలర్ ఉన్నారు. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. ఓకేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
నాకు పీరియడ్స్ ఆగిపోయి 3 ఇయర్స్ అవుతుందండి. ఏజ్ ఎంత ఉంటుందండి? 52 అండి. ఓకే, డాక్టర్ గారితో నాకు మాట్లాడండి. 45 నుండి మెనోపాజ్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఏమైనా మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని లైట్ స్టార్ట్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఇదే మనం కొద్దిసేపు ముందు చర్చించుకున్నాము. శారీరకంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్. దీనివల్ల మనం మంచిగా ఫీల్ అవుతుంటాము. ఇది లోపించినప్పుడు డిప్రెషన్ రావడము, విసుగుగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి ప్రత్యేకించి హార్మోన్స్ వెంటనే ఇవ్వమండి. హార్మోన్స్ ఇవ్వడం అనేది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. అత్యవసరమైన కారణాలు ఉంటే తప్పకుండా ఇస్తాము, కానీ ప్రతి చిన్న కారణంకి ఇవ్వము. దీనికి మీరు కౌన్సిలింగ్ తీసుకోవడము, మిమ్మల్ని మీరు బిజీగా పెట్టడము, ఇంతకుముందే చెప్పాను, హాబీస్ క్రియేట్ చేసుకోవడము, ఇంకొకరికి పనులు చేయడము, అండ్ సక్రమైన సమతుల ఆహారము తీసుకోవడము, ఎక్సర్సైజు, అన్నీ సక్రమంగా చేసుకుంటూ మీ జీవితాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ వల్ల మీకు ఇది తప్పనిసరి ఒక స్త్రీ జీవితంలో స్లోలీ ఇది సెటిల్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కానీ కౌన్సిలర్ని కానీ సంప్రదించండి. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చేసాము, మాకు ఇంకా పీరియడ్స్ రావు అని చెప్పి అనుకుంటారు. కానీ కొన్ని ఇయర్స్, అది ఎన్ని ఇయర్స్ అయినా అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దీనికి గల కారణం ఏంటి? ఇలా వచ్చినప్పుడు ఆ మహిళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా? గీత, ఇది చాలా తెలివైన ప్రశ్న. ఇది మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే యూజువల్లీ అడగగలుగుతారు. ముట్లో ఆగిపోయింది, దీనితో పని తీరిపోయింది అనుకోవడానికి వీల్లేదు. కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ మెనోపాజ్లో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓవేరియన్ సిస్ట్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ పెరిమెనోపాజ్ ఏజ్లో ఎక్కువ. ఓకే, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే మెనార్క్ బహిష్టు మొదలైనప్పుడు, బహిష్టు ఆగిపోయినప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద డ్రెడెడ్ డిసీజ్. ఓకే, అన్ఫార్చునేట్లీ ఓవేరియన్ క్యాన్సర్ యూజువలీ స్టేజ్ 3-4లో డిటెక్ట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ సైలెంట్లీ అక్కరింగ్ డిసీజ్. దీని లక్షణాలు బయటపడవు. సో లేడీకి వెంటనే తెలియదు. ఇది స్టేజ్ 3కి వచ్చేసరికి ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము, లేదా పేషెంట్కి సిగ్నిఫికెంట్గా వీక్నెస్ అనిపించడము, ఇలాంటివన్నీ మొదలవుతాయి. ఓకే, ఆ స్టేజ్లో డాక్టర్ని సంప్రదించేసరికి అది యూజువల్లీ ఇనాపరబుల్ ఉంటుంది. సో దీనికి ప్రత్యేకించి కనుక్కోవాలంటే ఏమీ సిమ్టమ్స్ లేకున్నా, ఏ లక్షణాలు లేకున్నా కూడాను సంవత్సరానికి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అన్న చేస్తే అర్లీ స్టేజ్లో దీన్ని డిటెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత మంచిగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సెకండ్, ముట్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ముట్లు వస్తాయి కొన్నిసార్లు అంటే ఓహో నాకు అది మంచి జరుగుతుంది అనుకోకూడదు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ సైన్. దీనికి వెంటనే కారణం ఏంటి అని కనుక్కోవాలి. అది యోని నుండి బ్లీడింగ్ వస్తుందా, లేదా మూత్రం నుండి బ్లీడింగ్ వస్తుంటే ఆ లేడీ కన్ఫ్యూజ్ అయిందా, లేదా గర్భసంచి ద్వారం సర్విక్స్ నుండి వస్తుందా, లేదా అన్నీ నార్మల్గా ఉన్నాయి యుట్రస్ లోపల నుండి వస్తుందా కనుక్కోవాలి. దీనికి అల్ట్రాసౌండ్, హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న పాలిప్స్ అంటే చిన్న కంతులు యుట్రస్ లైనింగ్ లోపల ఏర్పడవచ్చు. ఫర్ వేరియస్ రీజన్స్ ఈ మధ్యకాలంలో పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో ఈ పాలిప్స్ తరచుగా చూస్తున్నాము. ఇలాంటి కేసెస్లో ఇప్పుడు మనకు అందుబాటులో ఎండోస్కోపిక్ సర్జరీస్, ఎవాల్యుయేషన్స్ ఉన్నాయి. హిస్ట్రోస్కోపీ అనే పరికరం ద్వారా డే కేర్గా మనము లోపల హిస్ట్రోస్కోప్ పాస్ చేసి ఈ కంతులని మనము విజువలైజ్ చేయొచ్చు, వీటిని చూడొచ్చు, వీటిని డాక్యుమెంట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకొని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, ఇట్ విల్ బి పర్మనెంట్ మెడికల్ రికార్డ్ ఫర్ ద పేషెంట్. దీన్ని అదే సిట్టింగ్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, దాని ద్వారా వాటిని కట్ చేసి తీసేయచ్చు. తీసిన కంతుల్ని ల్యాబ్కి పంపించి ఇవి క్యాన్సర్కి సంబంధించిన పాలిప్సా, కంతుల, లేదా వేరే పలు కారణాల వల్ల వచ్చినాయా తెలుసుకుంటాము. తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేస్తాము. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత, ముట్లు ఆగిపోయిన తర్వాత
6 months to 1 year తర్వాత ఎవరికైనా స్పాటింగ్ కానివ్వండి బ్లీడింగ్ కానీ అవుతే దాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. వాళ్ళు వెంటనే దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు స్కానింగ్ ద్వారా అండ్ హిస్టోస్కోపీ ద్వారా. దానికి సరైన ట్రీట్మెంట్ ఈజ్ కంపల్సరీ అండి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారమ్మా, చెప్పండి. నా సమస్య ముట్ల అయిపోయింది మేడం. ఓకే, మీరు గర్భసంచి టెస్ట్ చేసుకుంటే దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని చెప్తారు ముందు. మరి ఇంకొక 6 నెలలు చూసి మరీ చేస్తామమ్మా, అప్పుడు ఏం తెలుస్తుందని మరి 6 నెలలకు చేసిన తర్వాత అప్పుడు ఏం లేదు అని చెప్పినారు మేడం. క్యాన్సర్ కణ మీ ఏజ్ ఎంత అండి? అది నా 50 ఉంటుంది మేడం. ఇప్పుడు ప్రాబ్లం అయితే మేడం నాకు కాస్ట్ సైడ్ అంతా తెల్లమైలు అయినప్పుడు చాలా దురద పెట్టి అది ఇట్లా చూసుకున్నప్పుడు చాలా గాయాలు అయ్యాయి. ఎంత తెచ్చుకుని వస్తాను మేడం, చాలా ఇబ్బంది ఉంది. ముట్లు ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోయినప్పుడు యోనికి ఉన్న లేయర్స్లో పల్చదనం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది యోని పొరలను థిక్గా పెట్టి ఇన్ఫెక్షన్ రాకుండా సహజంగా కాపాడే మార్గం ఉంటుంది. ముట్లు ఆగిపోయినప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది వచ్చే ప్రాబ్లం ఉంటుంది. దీనికి సరైన ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీ ఇంకొక ప్రశ్న, క్యాన్సర్ కణాలు కనిపించాయి కానీ 6 నెలలు ఆగమని చెప్పారు. నేను అనుకునేదంటే క్యాన్సర్ ఖచ్చితంగా డయాగ్నోజ్ అయి ఉండకపోవచ్చు, కానీ డిస్ప్లాస్టిక్ సెల్స్ అంటే అనుమానాస్పదంగా ఉన్న కణాలు ఉన్నాయని చెప్పింటారు మీ డాక్టరు. మీరు వినడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది అయి ఉంటుంది. క్యాన్సర్ కణాలు ఖచ్చితంగా ఉన్నాయంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఏ గైనకాలజిస్ట్ అయినా చేస్తారండి. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అనవసరంగా సర్జరీ చేసే బదులు 6 నెలల తర్వాత అది అనుమానము దృఢంగా కన్ఫర్మ్ చేసుకోవడమా లేదా అని మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేస్తారు. దీనికి కాల్పోస్కోపీ అనే టెస్ట్ కూడా ఈజీగా అందుబాటులో ఉంది. కాల్పోస్కోపీ వల్ల దృఢంగా క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అనంతపూర్లో కూడా ఉన్నాయి, మీరు చేయించుకోండి. అండ్ వైట్ డిశ్చార్జ్కి సరైన ట్రీట్మెంట్ చేయించుకోండి, లేకుంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు మీరు. దురద ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, పుళ్ళు పడతాయి, సఫరింగ్ ఉంటుంది. అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ తగ్గించి ఈస్ట్రోజన్ క్రీమ్స్ పెడతారు, దానివల్ల కూడా చాలా రిలీఫ్ ఉంటుందండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు మేడం. హలో హలో, మీ కాల్ కలిసిందండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు దయచేసి. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. హలో, పెయిన్ వస్తుందా? హలో హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది మేడం. సో అయితే ఈ మెనోపాజ్ స్టేజ్లో వచ్చినప్పుడు కానీ మనం ఇంకోసారి అనుకున్నాం ప్రీ స్టేజ్ కూడా ఉంటుంది, 40 years లోపు వాళ్ళకు కూడా వస్తుంది ఈ స్టేజ్ అని. దీన్ని మనం స్టాప్ చేసే ఏదైనా ప్రాసెస్ ఉన్నదా? అసలు స్టాప్ చేయడం అనేది పాసిబుల్ కాకపోయినా దాన్ని తట్టుకోగలిగినట్టు మనము పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. ఎస్పెషలీ కొంతమందిలో అయితే బిలో 30 కూడా మెనోపాజ్ చూస్తున్నాము. దీన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. బిలో 30లో ముట్లు ఆగిపోవడం వల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమంటే, కొంతమంది నియరింగ్ 30 yearsలో పెళ్లి చేసుకుంటారు, 27, 28 yearsలో. పెళ్ళైన 2 yearsలోనే ముట్లు ఆగిపోతే ఎంత బాధ చెప్పండి. వాళ్ళకి ముట్లు ఆగిపోతాయి, రీప్రొడక్షన్ ఫంక్షన్ ఉండదు, FSH-LH హార్మోన్తో తేలిపోతుంది. ఈవిడకి FSH-LH హార్మోన్స్ చాలా హై ఉన్నాయి, ఈస్ట్రోజన్ చాలా లోపు ఉంది, మెనోపాజ్ వచ్చేసిందని నిర్ధారణ చేసిన తర్వాతే పేషెంట్కి చెప్తాము. జస్ట్ ముట్లు ఆగిపోయిన వెంటనే మీకు మెనోపాజ్ వచ్చేసిందని చెప్పము. నిర్ధారణ చేసుకున్న తర్వాత
అలాంటి స్త్రీలలో గర్భం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ ఈ ఈస్ట్రోజన్ లోపించడం వల్ల బోన్స్ పోరస్ అయిపోతాయి. ఓకే. అంటే వీళ్ళు 55-60 ఇయర్స్ లేడీస్కి ఉన్నట్లు వీళ్ళ బోన్స్ వీక్ అయిపోతాయి. సో మళ్ళీ వీళ్ళకి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి కదా. వీళ్ళకి తగిన జాగ్రత్త తీసుకొని డైట్లో హై డోస్ ఆఫ్ కాల్షియం ఇవ్వడము, విటమిన్ డి ఇవ్వడము, కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట టు ఇంక్రీజ్ ద డిపాజిట్స్ ఆఫ్ ద బోన్స్. అండ్ కమింగ్ టు ద రీప్రొడక్టివ్ ఫంక్షన్స్, దిట్ ఈస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. దీంట్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. దీంట్లో కొన్ని కొత్త ప్రక్రియలు చేస్తున్నారు. వీటిని ఏమైనా రీజువనలైజ్ చెయ్యొచ్చా అనేది ఇంకా ఈ రీసెర్చ్ మనం కొన్ని సంవత్సరాలలో we will come to know what is beneficial to the ladies అని. ఈ దశలో రీసెర్చ్, ఈ దశలో కొత్త పద్ధతులు రావడము చాలా ఇంపార్టెంట్. చాలా వరకు వీఆర్ హోపింగ్ ఏ రీసెర్చ్ విల్ గివ్ అస్ సమ్ సొల్యూషన్స్. ప్రస్తుతం అయితే డైలీ ప్రాక్టీస్లో మేము చూస్తున్నది ఏమంటే లాస్ట్ డికేడ్లో ప్రిమెచ్యూర్ మెనోపాజ్ 40 ఇయర్స్ నుండి తగ్గి 30 ఇయర్స్కి కూడా వచ్చేసింది. సో ఇది చాలా బాధాకరమైన విషయము. ఓకే. So we have to face it and we have to treat these women with hormones also, because వాళ్ళకి మళ్ళీ ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ ఇవ్వడం వల్ల మెనోపాజ్ సిమ్టమ్స్ తగ్గి వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, పీరియడ్స్ రెగ్యులర్గా రావడం మొదలవుతుంది, సెక్షువల్ లైఫ్ బెటర్ అవుతుంది, యూరినరీ సిమ్టమ్స్ తగ్గుతాయి, వాళ్ళ బోన్స్ మళ్ళీ దృఢపడతాయి. సో ఇదంతా కంపల్సరీ. ఇలాంటి కేసెస్లో డాక్టర్స్ హార్మోన్స్ ఇస్తారండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా మెనోపాజ్కి సంబంధించి చాలా మందికి అవగాహన తక్కువ ఉంటుంది. వాళ్ళు ఫేస్ చేస్తారు కానీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేరు. ఇవాల్టి కార్యక్రమం ద్వారా వాళ్ళకి చాలా అవగాహన కల్పించామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.